గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చేవేళ్లలో లాంటి ఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే ప్రజలేం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి అనే అంశంపై ఈ రోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ నాగరాజు గారు ఉన్నారు. చేవేళ్ల సంఘటన, దీన్ని ఎవరిని తప్పుపట్టాలి, ఇకపై జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? అందరు ఏదో మాట్లాడటం, స్టెప్స్ తీసుకుంటాం అంటాం, చేస్తారు తప్పితే కోర్టులు సూమోటగా తీసుకొని ఫోకస్ చేసేవన్నీ అవన్నీ స్పర్ ఆఫ్ మూమెంటే సార్. మీకు చెప్పాను, రోడ్డు మీద గొంతు ఉంది, ఆ గొంతులో పడ్డా నాకేం కాకపోయినా బండికి డ్యామేజ్ అవుతుంది. అవును, ఆ డ్యామేజ్ నేను రికవర్ చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనం వేయాల్సింది R&B వాడి మీద కేసు ఫైల్ చేయాలి. R&B కూడా కంప్లైంట్ ఇవ్వాలి, 2-వీలర్ అయినా. అంటే ఏ విధంగా ఇవ్వాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళ ఇవ్వాలా, లేదా డైరెక్ట్ కోర్టులోనే కేసు వేయాలి? సార్ రాజ్యాంగం అన్నీ ఇచ్చింది సార్, హక్కులు బాధ్యతలు ఇచ్చింది. 3 years పనిష్మెంట్ ఉన్న కేసులు కూడా డిసైడ్ అవ్వడానికి 3 to 5 years. రోడ్ యాక్సిడెంట్ చేసి కన్నా చనిపోతే వాడికి 2 ఏళ్ల శిక్ష. అదే మనం ఎవరినైనా మర్డర్ చేస్తే లైఫ్ లాంగ్ శిక్ష. కొంతమంది 302ని 304 కూడా చేస్తారు కదా. 304 Part 2లో ఇంటెన్స్. సార్ నేను ఒకటి అడుగుతాను మీ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్, నాగాలాండ్, అరుణాచల్ తీసుకొచ్చిన బస్సులకి, మాడిఫికేషన్ బస్సులకి ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్ యాక్సిడెంట్, మిగతా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ యాక్సిడెంట్, బస్సు కానీ ఏదో వెహికల్ యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద, వెంటనే కొంతమంది అడ్వకేట్లకు చేరుకుంటారు. వాళ్ళతో బ్లాంక్ పేపర్ మీద సైన్ చేయించుకొని వాళ్ళ చేతిలో 5,000 పెట్టి పారిపోతుంటారు. ఈ సందర్భాల్లో వెళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఇలాంటి కేసులు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. జ్యుడిషియల్ సిస్టంలో కేవలం ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది, ఫైనల్ పనిష్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే CRPCని ఏదో భారతీయ నాగరిక BNSS అని పెట్టారు, చాలా మంది తెలియదు. చేవేళ్ల లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎస్, కర్నూలు లాంటి బస్సులు తగ్గం అవుతూనే ఉంటాయి. కానీ ఈ సందర్భంలో ఒక జడ్జిమెంట్ చెప్తాను, గుడ్ సమరిటన్ జడ్జిమెంట్ వచ్చింది. వెల్కమ్ టు లాయర్ సాబ్. చేవేళ్లలో లాంటి ఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి అనే అంశంపై ఈరోజు మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ నాగరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి ఇటువంటి సంఘటనలు జరగడం కేవలం చేవేళ్లే కాకుండా కర్నూలు జిల్లాలో జరిగిన బస్ సంఘటన కానీ, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, రోడ్ సేఫ్టీ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏ ఉన్నాయనే విషయం నాగరాజు గారు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. చేవేళ్ల లాంటి సంఘటన 19 మంది చనిపోవడం, అక్కడ కర్నూలు జిల్లాలో బస్సు ఫైర్ యాక్సిడెంట్, అక్కడ 22 మంది చనిపోవడం, ఈ సంఘటనలు చూసినప్పుడు ఒక్కసారి మనందరూ బాధ అనిపిస్తుంది. అవును, గమ్యస్థానానికి మరికొన్ని గంటల చేరుకున్న వ్యక్తులు సడన్గా యాక్సిడెంట్ అవ్వడం, చనిపోవడం, ఇంటికి వస్తాడు తండ్రి చూస్తాడని పిల్లలు రోడ్డు మీద పడడం, వాళ్ళొక్కరు చనిపోవడం కావాలి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయండి. ఇది కాపాడాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వానికి. ఫస్ట్ మనం చేవేళ్ళ నుంచి వెనక్కి వెళ్దాం. చేవేళ్ళ బీజాపూర్ రోడ్డు, హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు అనేది ఎప్పటి నుంచో అదే అలాగే ఉంది, అదే మలుపులతో అదే దీంతో ఉంటుంది. అంటే గత 20 సంవత్సరాల క్రితం ఉన్న క్రౌడ్కి, వెహికల్స్ మూవ్మెంట్కి ఆ రోడ్డు ఒకటి సరిపోయింది. ఇప్పుడు పెరిగిన వాహనాల సంఖ్య ఆ రోడ్ సరిపోదు. అంటే వెహికల్స్ పెరిగితేనే రోడ్ స్పేస్ పెరగట్లేదు. పర్టికులర్గా చేవేళ్ళ బీజాపూర్ రోడ్ తీసుకునేసరికి మీరు అంటే మన్నెగూడ క్రాస్ రోడ్డు దాటి వికారాబాద్ వరకు రోడ్డు మలుపులు తిరుగుతుంది, చూడడానికి బాగుంటుంది, వెళ్ళడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ప్రమాదాలు జరిగితే మాత్రం దాని నష్టం దాన్ని ఎవరు పోల్చలేం. ఎందుకంటే మలుపులు ఎక్కువ ఉంటాయి, ప్లస్ రావి చెట్లు, మర్రి చెట్లు ఉంటాయి. ఒక చెట్టుకి వెళ్ళి కొట్టామంటే ఇంకంతే. ఇది ఎప్పటి నుంచో చేయాలని కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు వస్తున్నాయి. దీన్ని కొంతమంది పర్యావరణ ప్రేమికులు దాన్ని డిస్టర్బ్ చేయదంటారు. ఈ నేపథ్యంలో జరిగిన చేవేళ్ల సంఘటన, దీన్ని ఎవరిని తప్పుపట్టాలి, ఇకపై జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇటువంటి సంఘటనలో మనుషులు కోల్పోయిన తర్వాత బాధితులు కుటుంబాలు ఇన్సూరెన్స్కి ఎలాగ అప్లై చేయాలి? నమస్తే అండి, నైట్ డ్రీమ్స్ ప్రేక్షకులకి నవగారికి నమస్కారాలు. అంటే ఈ ఇన్సిడెంట్లు ఏమైనాయంటే సార్, తెలుసో తెలియకో ప్రతిరోజు ఎక్కడొక్కడ జరుగుతున్నాయి. అవును, ఎక్కడో సంఘటన జరిగినప్పుడే మనం మేల్కొంటాం. కానీ ఎక్కువ శాతం మంది
ఈ క్యాజువాలిటీస్ ఉన్నప్పుడే ప్రభుత్వాలు కానీ మీడియా కానీ ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లోనే స్పందిస్తారు. అవును. అంటే అందరు ఏదో మాట్లాడటం, స్టెప్స్ తీసుకుంటాం అంటాం చేస్తారు తప్పితే అసలు ఈ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అనే ఆస్పెక్ట్స్ మీద ఇప్పటివరకు సరైన అవగాహన, రూల్స్ ఎన్ని చెప్పినా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఎన్ని చెప్పినా, బికాస్ ఆఫ్ 3 more డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్ టు పాస్ ఆన్ ది రెస్పాన్సిబిలిటీ అని ఈచ్ అదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు 10 ఏళ్ళు ప్రామాణికంగా తీసుకుంటే 10 ఏళ్ల క్రితం ఉన్న వెహికల్స్ సంఖ్య కానీ అంటే వెహిక్యులర్ మూమెంట్ కానీ ఈరోజు చాలా డిఫరెన్స్ ఉంది. సో హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఏళ్ల క్రితం 10,000 వెహికల్స్ తిరిగితే ఈరోజు 10 లక్షల వెహికల్స్ తిరిగే పరిస్థితి ఉంది. కానీ వీటికి తగ్గట్టుగా రోడ్డు ఇంజనీరింగ్ అనేది డెవలప్ కాలేదు. రోడ్ ఇంజనీరింగ్ అంటే నాట్ ఓన్లీ స్పేస్ సార్, ఆ రోడ్ ఇన్ని వెహికల్స్ తిరుగుతున్నప్పుడు దట్ రోడ్ కెన్ విత్ స్టాండ్ దట్ వెయిటింగ్ ఆఫ్ ది ఆల్ ది స్పేస్ పెరగట్లేదు, రోడ్ స్పేస్ పెరగట్లేదు, రోడ్లు ఇంజనీరింగ్ ఫెయిల్యూర్స్ కూడా ఫెయిల్యూర్స్ అంటే ఇంజనీరింగ్ ఫెయిల్యూర్స్ అంటే ఆ ల్యాండ్ పర్టికులర్ ల్యాండ్ ఇన్ని వెహికల్స్ తిరగడానికి విత్ స్టాండ్ అవుతుందా లేదా కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బాణాలు పడుతూ ఉంటాయి, రకరకాల కెలామిటీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ రోడ్డు మీద ఇన్ని తిరిగే వెహికల్స్ ఉంటే రోడ్ ఆల్సో సమ్ టైమ్స్ లూజ్ ఇట్స్ కెపాసిటీ. అందుకే మీరు చూడండి మన రోడ్డుకి వీళ్ళు చెప్పిన 120 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ మీ వెహికల్ స్పీడ్ వెళ్ళొచ్చన్నా రోడ్ కండిషన్ విల్ నాట్ పర్మిట్ ద వెహికల్ టు గో దట్ మచ్ స్పీడ్. ఎందుకంటే మనకున్న సిస్టమ్ వీటిని అన్నిటికన్నా ముఖ్యమైనది ఇండిసిప్లైన్ ఆఫ్ ది పీపుల్. అంటే ఇవన్నీ ఒక పక్కన మనం పెడితే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ప్రజల్లో నాకు ఇబ్బంది ఏమన్నా అవుతుందా అనే అవగాహన లేకుండా నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటే మీరు వెహికల్స్ గురించి మాట్లాడారు, యాక్సిడెంట్ చెప్పారు, ఇంకో గంటలో ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా కాలిపోయింది, యాక్సిడెంట్ అయిపోయి. అంటే కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ వల్ల జరిగితే కొన్ని మానవ తప్పిదాలు ఉంటాయి. అదే ట్రాఫిక్ సెన్స్ కూడా లేకపోతుంది కదా పబ్లిక్. సో ఇప్పుడు మీరు చేయవెళ్ళేది కనుక ఉదాహరణ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటీకి మించి బస్సులో జనాలు ఎక్కించారు. అంటే మీరు అనొచ్చు జనాలు తక్కువ ఉంటే యాక్సిడెంట్లు తక్కువ అవుతాయా అంటే యాక్సిడెంట్లు కాదని మీరు అడగచ్చు. అలా కాదు, జనాలు ఎప్పుడైతే వెహికల్లో ఉంటారో ఆ వెహికల్ అంతమందిని ఆ కెపాసిటీతో మూవ్ అయ్యే కెపాసిటీ ఉండకుండా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే టిప్పర్ వ్యాన్ గుద్దింది. టిప్పర్ వ్యాన్ కనుక కండిషన్స్ తీసుకొని టార్పాలిన్ కనుక వేసేదానికి ప్రాపర్ సెక్యూర్ చేసి ఉంటే యాక్సిడెంట్ జరిగినా అన్ని క్యాజువాలిటీస్ అయ్యే పరిస్థితి లేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెళ్ళే రూట్లో పోలీస్ పర్సనల్ ఉంటారు, అలాగే ఈ టోల్ గేట్స్ ఉంటాయి, ఇవన్నీ క్రాస్కొని వెళ్తూ ఉంటారు. వీటన్నిటికన్నా ముందు మించిన సివిక్ సెన్స్లో ఎప్పుడైతే ఇలాంటి వెహికల్స్ హైవే మీద పోతున్నాయో టార్పాలిన్ లేకుండా, అలాగే కొన్నిసార్లు మీరు చూస్తారు ఇనుప చువ్వలు వేసుకొని పోతాయి, అలాగే పెద్ద బస్తాలు మూటలు వేసుకొని పోతాయి. అంటే ఓవర్టేక్ చేయాల్సి వస్తే కూడా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళకి ముందు వచ్చేది కనిపించదు, వీళ్ళు ఓవర్ యాంగిల్తో వెళ్తారు. ఎందుకంటే ఫస్ట్ ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సింది ఎప్పుడైతే వెహికల్స్ అలా తిరుగుతున్నాయో నోబడీ విల్ బాదర్. ఈవెన్ సిటీలో వెహికల్స్ తిరుగుతున్నా, ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంట్ గార్బేజ్ వెహికల్సే చూస్తాం మనం. గార్బేజ్ వెహికల్స్ చూసినప్పుడు 96లో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మార్నింగ్ 6 తర్వాత రాత్రి 10 తర్వాతే, అంటే 6 తర్వాత తిరగకూడదు ఇది ఈ మున్సిపాలిటీ గార్బేజ్ వెహికల్స్, అలాగే రాత్రి 10 తర్వాతే సిటీ లోపల కావాలని చెప్పింది. ఎందుకు అంటే దెర్ ఆర్ రీజన్స్ బిహైండ్ దట్. ఇప్పుడు పబ్లిక్లో వెళ్తున్నప్పుడు ఈరోజు మీరు చూడండి హైదరాబాద్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైమింగ్స్ మీకు రెగ్యులర్గా వెహికల్స్ తిరుగుతూ కనిపిస్తాయి, ఆ గార్బేజ్ వెహికల్స్. దానికి గాలి ఎగురుతూ ఉంటుంది, వెనకొచ్చే ట్రాఫిక్ క్లియర్స్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు, బట్ నోబడీ బాదర్స్. సో సిటీలోనే చూసుకుంటే ఈ పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ గమనిస్తూనే ఉంటారు, కానీ అలాంటి వాటిని ఏం ప్రివెంట్ చేయరు. అంటే మనకి సివిక్ సెన్స్ లేదు. అలాగే చేయలేదు కనుక మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే అలాంటి వెహికల్స్ అలౌ చేయటమే తప్పు, అది అధికారుల తప్పు. దానితోటి విచిత్రంగా ఈ మధ్య తెలంగాణలో ఈ చెక్ పోస్టులు క్యాన్సిల్ చేశారు, మొత్తం రద్దు చేశారని చెప్పినాం. నార్మల్గా చెక్ పోస్టులు ఉంటేనే జనాలు భయపడటం అనేది తక్కువ. చెక్ పోస్టులు ఎత్తేస్తే దానికి వీళ్ళు ఇచ్చిన ఎక్స్క్యూజ్ ఏంటంటే అక్కడ కొంత కరప్షన్ పెరిగిపోయింది కాబట్టి తీసేసాం. అంటే ఇంట్లో ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టినట్టుంది. ద పర్పస్ ఆఫ్ చెక్ పోస్టులు టు కంట్రోల్ వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే చెక్ పోస్ట్ వ్యవహారం కాస్త పక్కన పెడితే అంటే అది కరప్షనా లేదంటే చెక్ పోస్ట్ అనేది చెప్పింది మీకు ఎందుకంటే చెప్తున్నాను సార్,
వెళ్తున్న నేచర్ ఆఫ్ వెహికల్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా వాటిని వాడుకోవచ్చు అంటున్నారు. వాట్ ఐ మీన్ టు సే, ఇప్పుడు హైవే మీద వెళ్ళింది మీరు ఈ యాక్సిడెంట్ జరిగింది, టిప్పర్ వెహికల్ గుద్దింది. టిప్పర్ వెహికల్ ఏ కండిషన్స్ తీసుకోకుండా లోడ్ తీసుకెళ్తుంది. అదే కనుక ప్రాపర్ ప్రికాషన్స్ ఈ ఆఫీసర్స్ ఎవరైనా కనుక దాన్ని గమనించి ప్రివెంట్ చేసి ఉంటే అన్ని క్యాజువాలిటీస్ డెఫినెట్గా అయ్యేవి కాదు. ఓకే. కానీ ఇటువంటి విషయాల్లో కోర్టులు ఏం చెప్తుంటాయండి? ఇటువంటి సంఘటనల విషయం కోర్టులు స్పందిస్తుంటాయి కదా. అంటే కోర్టులు సూమోటగా తీసుకొని ఫోకస్ చేసేవన్నీ అవన్నీ స్పర్ ఆఫ్ మూమెంటే సార్, మీకు చెప్పాను. అంటే విత్ రెస్పెక్ట్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ మై పాయింట్స్. ఆ రోజు జరిగిన తర్వాత తప్పించి దెర్ ఆర్ నో చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ దేనికైనా కానీ. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. రీసెంట్గా October 25న రాజశేఖరన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. గైడ్ లైన్స్ ఇచ్చే చెప్తాను మీకు. అవి 7 months లోపల స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ దీన్ని ఫాలో కావాలని చెప్పింది. వీటిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరిది? చీఫ్ సెక్రటరీస్ది. సో చీఫ్ సెక్రటరీస్ ఏ గైడ్ లైన్, ఎందుకంటే అల్టిమేట్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఈజ్ లా ఆఫ్ ల్యాండ్. సో దాని జడ్జిమెంట్కి పాటించాల్సిన పరిణామం ఉంది. దానిలో ముఖ్యమైనది హెల్మెట్. సో హెల్మెట్ లేకపోతే వీళ్ళు చలాలు వేస్తున్నారు తప్పితే అంటే మిస్టేక్ అయిపోతుందా? ఇప్పుడు యాక్సిడెంట్ చేశారు, కాంపెన్సేషన్ ఇస్తే మిస్టేక్ అయిపోతుందా? అలా కాకుండా ఎవ్రీబడి షుడ్ ఫీల్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. నేను హెల్మెట్ లేకుండా పోతున్నాను, నాకు ఏదైనా యాక్సిడెంట్ అయింది, నాకు ఏదైనా క్యాజువాలిటీస్ అయితే నా ఫ్యామిలీ సఫర్ అవుతుందని కామన్ సెన్స్ ఉంటే ఇన్ని రకాల ఇబ్బందులు రావు. అలాగే రోడ్ సేఫ్టీ సిస్టమ్. ఈరోజు హైదరాబాద్లో ఏ రోడ్డు చూసినా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. ముఖ్యంగా కొన్ని గుంటలు మీకు డే టైం కనిపిస్తాయి. వాన వచ్చినప్పుడు 2 వీలర్స్ చాలా ప్రమాదాలకు గురి అవుతారు. దాన్ని ప్రివెంట్ చేసే మెకానిజం ఏది? అలాగే ఇదే కోర్టు రోడ్ల మీద జడ్జీలు తిరుగుతూ ఉంటారు, సీనియర్ ఆఫీసర్ తిరుగుతుంటారు. వాళ్ళందరికీ తెలుసు సుమోటోగా హైకోర్టు తీసుకోవాల్సిన పవర్స్ ఉన్నా మరి ఐ డోంట్ నో ద రీజన్స్ సుమోటోగా ఏవి తీసుకోలేదు. సార్ మీరు సిటీ రోడ్ల గురించి వచ్చారు. ఫస్ట్ ఏమో చేవేళ్ళ అవునండి. టాపిక్ కొంచెం కాసేపు పక్కన పెడదాం. సిటీ రోడ్ల మీద నేను వెళ్తుంటా, రోడ్ ట్యాక్స్ని పే చేస్తా బండి కొన్నప్పుడు, లైఫ్ ట్యాక్స్ అని. అవును, రోడ్డు మీద గొంతు ఉంది, ఆ గొంతులో పడ్డా నాకేం కాకపోయినా బండికి డ్యామేజ్ అవుద్ది. అవును. ఆ డ్యామేజ్ నేను రికవర్ చేయాలంటే ఏం చేయాలి? డ్యామేజ్ రికవర్ చేయాలంటే ఖచ్చితంగా మనం వేయాల్సింది R&B వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. దట్ ఈస్ దేర్ డ్యూటీ. ఇందాక మీరు అన్నట్టు GHMC, because that is their primary responsibility to ensure the good condition of the roads. సార్ ఇక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. సిస్టమ్ ఉన్నా, వెసలుబాటు ఉన్నా, బికాజ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ ది జ్యుడిషియరీ సిస్టమ్, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, పీపుల్ ఆర్ నాట్ కంఫర్టబుల్ టు అప్రోచ్ ది కోర్ట్. అది ట్రూ. వెరీ ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్. అవును. బికాస్ ఆఫ్ సో మెనీ ఇంట్రికసీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ జస్టిస్ ఈజ్ బీయింగ్ డిలేడ్. జనాలకి అంత ఓపిక ఉండదు. ఇప్పుడు కాగితాలు ఉన్నాయా లేదా అని వాడికి ఎక్స్ప్లెనేషన్ చేసేంత టైం లేకే వాడి చేతుల్లో 10 రూపాయలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఒక్కటి ఆలోచించండి సార్, ఏ రీజన్స్ లేకపోతే చలాన్ వేస్తున్నాడని నాకు తెలిసినప్పుడు ఐ హ్యావ్ టు రెక్టిఫై దోస్ మిస్టేక్స్. దేర్ ఆఫ్టర్ ఐ నీడ్ నాట్ పే చలాన్స్ టు ది పోలీస్. ఆ సివిక్ సెన్స్ కూడా లేదు. అంటే ఇక్కడ మీరు పబ్లిక్ని కూడా తప్పడుతున్నారు. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు మీరు అందరూ కలిసి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ కనుక మీరు రోడ్లు మంచిగా ఉండకపోతే మేము కట్టము అనే మాట చెప్పండి, డెఫినెట్గా వస్తారు. ఎలక్షన్లప్పుడు మీకు అనిపించేది అప్పుడు మళ్ళీ మన యూనిటీ లేదు. ఇప్పుడు సైనిక్పూర్లో ఒక కాలనీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు, వాళ్ళ ఇంటి పక్కన ఓపెన్ స్పేస్ ఉంటే దాన్ని డంప్ యార్డ్గా యూజ్ చేస్తున్నారని చాలాసార్లు మాట్లాడటం జరిగింది. మనం హైకోర్టులో పిల్లేద్దాము, ఎవరు ముందుకు రావట్లేదు. డంప్ యార్డ్ కంటిన్యూయింగ్. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన వాసన, ఈ రైనీ సీజన్లో దోమలు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సార్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్, ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు డిమాండ్ ది గవర్నమెంట్ ఈజ్ రన్నింగ్ విత్ అవర్ అమౌంట్స్. ఏ రీజన్కైనా వాళ్ళ జేబులోంచి ఎవరూ పెట్టట్లేదు. మీరు చెప్పినట్టు వెహికల్ కొనేటప్పుడే వెహికల్ స్థాయిని బట్టి లక్షల్లో వేలలో రోడ్ ట్యాక్స్ ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ మీరు అవుట్ ఆఫ్ హైదరాబాద్ కనుక వెళ్తే ఎవ్రీవేర్ టోల్ గేట్స్ ఉన్నాయి. ద పర్పస్ ఆఫ్ టోల్ గేట్ ఏంటంటే ఒక టోల్ గేట్ నుంచి ఇంకో టోల్ గేట్ వరకు ఆ రోడ్లు బాగు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళకి మనం కడుతున్నాం. ఎందుకంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ బర్డనింగ్ ద గవర్నమెంట్, వీ ఆల్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు గివ్ టు ది గవర్నమెంట్ ఇన్ టర్న్ టు ప్రొవైడ్ గుడ్ ఫెసిలిటీస్ ఫర్ ట్రావెలింగ్. ఇవేవీ లేదు. ఇప్పుడు ట్రావెల్ వాడిని మీరు ఈ టోల్ గేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇలా వెళ్ళే వెహికల్స్
కంట్రోల్ చేసే అథారిటీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్న యాక్సిడెంట్ చాలా ఎక్కువ. సుప్రీంకోర్టు తీసుకున్న డేటాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా ఎక్కువ. దానికి మినిమం రెస్పాన్సిబిలిటీ టోల్ గేట్ దగ్గర ఒక పోలీస్ పార్టీ వీళ్ళని చెక్ చేస్తూనే కనుక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అయితే వీళ్ళు అవాయిడ్ చేస్తారు వెళ్ళటానికి. తాగిన వాడు లారీలు నడపడానికి అవాయిడ్ చేస్తాడు. మనం ఓవరాల్గా చూస్తే హెవీ వెహికల్స్ యాక్సిడెంట్ గురవుతాయి బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా R&B కూడా కంప్లైంట్ ఇవ్వాలి, టూ వీలర్ అయినా. అంటే ఏ విధంగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఇవ్వాలా, లేదా డైరెక్ట్ కోర్టులోనే కేసు వేయాలా? డిపార్ట్మెంట్కి ముందు నోటీస్ ఇవ్వండి సార్. బలాని చోట బలాని రోడ్డు బలాని గుంటలో నేను స్టక్ అయ్యాను, నా వెహికల్కి ఇంత డ్యామేజ్ అయింది. కోర్టుకి వెళ్ళాలా లేదా డైరెక్ట్గా? ఫస్ట్ సార్ ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ మీద కేసు అయ్యాలి అంటే వీ హ్యావ్ టు ఇష్యూ నోటీస్ టు ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్. లోకల్ డిపార్ట్మెంట్కి నోటీస్ ఇవ్వాలి. కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ కాలేదని కాదు. అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి నార్మల్ కండిషన్లో నేను ఇచ్చే అడ్వైజ్ ప్రేక్షకులకి, మీ నోటీసులు కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కనుక డిపార్ట్మెంట్ రియాక్ట్ కాకపోతే బెటర్ అప్రోచ్ ద హైకోర్ట్. హైకోర్ట్ డిసైడ్. నువ్వు కన్జ్యూమర్ ఫారంకి వెళ్ళాలా, లేకపోతే సివిల్ సూట్ వేసుకొని డ్యామేజెస్ రికవర్ చేయాలా, లెట్ హైకోర్ట్ డిసైడ్. మీరు హైకోర్టు ఎందుకు అని మీరు అన్నారు, దట్ ఈస్ అల్టిమేట్ ఇన్ ది స్టేట్. ఇప్పుడు మీరు కన్జ్యూమర్ ఫారంకి వెళ్ళారు, హీ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. అదే ఒక హైకోర్టుకి వెళ్ళినప్పుడు లేదండి ఇది హైకోర్టు పరిధిలో రాదు మనకు తెలుసు, బట్ ఇట్ ఈస్ లైక్ ఏ రెఫరెన్స్ ఫ్రమ్ ది సుపీరియర్ కోర్ట్. మీరు కన్జ్యూమర్ ఫారంకి వెళ్ళండి, లెట్ ద మ్యాటర్ బి డిసైడెడ్ విత్ ఇన్ 6 months ఆర్ 1 year అని చెప్పి లక్కీగా విత్ గ్రేట్ ప్లెజర్ ఆఫ్ జడ్జి గారు అన్నారు అనుకుందాం. ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. కానీ మనకి అంత టైం లేదు, ఓపిక లేదు. మనం వాడికి వెళ్ళి మాట్లాడి కోర్టుకు వెళ్ళి కోర్టు మనం తిరగాలని మీరు అన్నట్లుగా 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఈజీగా. కానీ మాకు ఓపిక లేదు కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వం. అలాంటప్పుడు మీరు అనుభవించాలి అంతే. మిగతా దేశాల్లో దే ఫైట్ ఫర్ దేర్ రైట్స్. సార్ రాజ్యాంగం అన్నీ ఇచ్చింది సార్, హక్కులు బాధ్యతలు ఇచ్చింది, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన బాధ్యత మంది. వీటిని సేఫ్ గార్డ్ చేయమని న్యాయస్థానాలు ఇచ్చింది. కానీ హక్కులు అడుగుతాం కానీ బాధ్యత గురించి మాట్లాడడం అదే మోస్ట్ అన్ఫార్చునేట్. యాటిట్యూడ్ చూడడం పబ్లిక్ ఉన్నారు అంటే సార్ సిస్టమ్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. 2000 అంటే కనీసం ఒక ఇంపార్టెంట్ కేసులు ఏదైనా యావరేజ్గా తీసుకుంటే, అంటే చిన్న కేసులు ఆఫ్ 498 చిన్న కేసులు క్షమించాలి, ఈరోజు అవి చాలా పెద్ద కేసులు కంట్రీలో. చిన్న కేసులు ఎందుకంటే 3 ఏళ్ళ శిక్ష, అది ప్రూవ్ అయితే 3 years. 3 years పనిష్మెంట్ ఉన్న కేసులు కూడా డిసైడ్ అవ్వటానికి 3 to 5 years పడుతుంది, అది డిసైడ్ అవ్వటానికి. కాబట్టి జనాలు ఏమైపోయిందంటే ఈ సిస్టమ్ అంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ మీరు కోర్టుని ప్రామాణికంగా తీసుకుంటే ఒక 50 వాయిదాలు కనుక జరిగినాయి అనుకుంటే కోర్టులో 30 వాయిదాలు జస్ట్ డేట్లే. అవును. టు షో అవర్ ఫేస్ జడ్జ్ విల్ ఎండార్స్ యువర్ అపీరియన్స్, సింప్లీ హీ విల్ సార్ అడ్జోర్న్ ద మ్యాటర్. అంటే ఈరోజు మీరు కోర్ట్స్ కనుక ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ ఎక్కడైనా తీసుకుంటే 12:30 వరకు లోయర్ కోర్ట్స్లో కాల్ వర్క్ అని నడుస్తుంది. మిగతా హాఫ్ డే ఏముంది సార్? అంటే ఇక్కడ పాపులేషన్కి తగినంత అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ లేదు, అంటే జ్యుడిషియరీ సిస్టమ్ కానీ పోలీస్ సిస్టమ్ కానీ లేదు. దానివల్ల ఏమవుతాయి, ఆటోమేటిక్లీ థింగ్స్ బికమ్ డిలేడ్. సో ఈ రోడ్ యాక్సిడెంట్స్ అని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీడియా అవేర్నెస్ వల్ల తొందరగా జనాలకు తెలుస్తున్నాయి. ఇది ఈ రోజు కొత్తగా జరిగింది కాదు సార్. 100 మంది జనాభా ఉన్నా దానికి తగ్గట్టు యాక్సిడెంట్ జరిగినాయి, 100 కోట్ల జనాభా ఉన్నా ఇప్పుడు జరిగే యాక్సిడెంట్లు ఇప్పుడు జరుగుతున్నాయి, ముందు కూడా జరుగుతాయి. అంటే ఎప్పుడైతే ఓనర్షిప్ ఎవరు తీసుకోరో, అంటే ఇది నా బాధ్యత, ఏదున్నా లేకపోతే నేను హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి, నా బండికి అన్నీ పర్టికులర్గా ఉండాలి అనేది తీసుకోనికుండా ఉంటారో, దే హ్యావ్ టు ఫేస్. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకటి సార్, రోడ్ యాక్సిడెంట్ చేసి కనుక చనిపోతే వాడికి 2 ఏళ్ళ శిక్ష. అదే మనం ఎవరినైనా మర్డర్ చేస్తే లైఫ్ లాంగ్ శిక్ష. అల్టిమేట్ రిజల్ట్ ఈజ్ డెత్. కానీ ఇక్కడ చట్టం ఏం చెప్తుంది, ఇది యాక్సిడెంట్ అనేది వితౌట్ ఇంటెన్షన్, మర్డర్ అనేది విత్ ఇంటెన్షన్, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్. కాబట్టి దాన్ని నాలెడ్జ్ విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్గా గుర్తించింది. అందుకే గతంలో చాలా సందర్భాల్లో మేము కొంతమంది 302ని 304 కూడా చేస్తారు కదండి. అదే చెప్తున్నా సార్, యాక్సిడెంట్ వేరు, ఇంటెన్షన్ వేరు, వితౌట్ ఇంటెన్షన్. కానీ ఆయన చంపాలి ఉంది, కానీ ఒకవేళ చంపితే 302 శిక్ష పడుతుంది. కాబట్టి 304లో మార్చడానికి వాడికి కావాలి తెలివిగా వచ్చి కూడా గుద్ది 304 part 2 అదే చెప్తున్నా సార్. 304 part 2లో ఇంటెన్షన్, దట్ ఈస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
ఆ 304 ఇప్పుడు నో ఎంట్రీ అని ఒక రోడ్డుకి బోర్డు ఉంది. ఆ రోడ్లో వెళ్ళి యాక్సిడెంట్ చేశారనుకోండి, దిస్ మ్యాన్ నోస్ ఈజ్ నాట్ సపోజ్ టు ఎంటర్ ఇన్ టు ద లైన్, తెలుసు, ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్. సో వీడు 304A కింద రాడు, 304 పార్ట్ 2 కింద వస్తాడు. బికాజ్ ఈజ్ హ్యావింగ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ ఇంటెన్షన్. ఏమవుతుందిలే ఉంటే ఏమైంది. సో రిస్ట్రిక్టెడ్ ఏరియాస్, అలాగే కొన్ని చోట్ల మెయింటైన్ స్పీడ్ ఓన్లీ 20 km 40 km అంటారు. ఇవి ఎప్పుడైతే మనం పాటించామో ఆటోమేటిక్గా వస్తాయి. నేను ఒక పర్టికులర్ కేసులో తీసుకున్నాను. యు ఆర్ వెరీ బిజీ ఇన్ టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ రాదర్ దాన్ రెగ్యులేటింగ్ ది ట్రాఫిక్ వెహికులర్ మూమెంట్ అంటే, అంతేనండి మాకు చలాలు రావాలి. సార్ నేను ఒకటి అడుగుతాను మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ని, కెమెరాలతో ఫోటో తీస్తున్నప్పుడు ఎథెంటిసిటీ దానికి ఏముంది? నిజంగా నువ్వు రోడ్ క్రాస్ అయ్యావా, సిగ్నల్ క్రాస్ అయ్యావా, హూ ఈజ్ సపోర్టింగ్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్? కట్టేస్తున్నారు. మీరు చూసుకోండి, ప్రతి చర్యకి మీరు ఏం తీసుకోవాలో యూ హ్యావ్ టు అప్రూవ్. మీరు ఏ ఎక్స్ట్రా డెసిషన్ తీసుకోవాలో మీ మేనేజ్మెంట్ని అడగాలి. వితౌట్ పర్మిషన్ ఆఫ్ యువర్ మేనేజ్మెంట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ ఈ చలాన్ విషయంలో మాత్రం వాళ్ళే మొనార్క్. కరెక్టే. ఇప్పుడు మీరు అన్నట్లుగా సబ్జెక్ట్ వచ్చింది కూడా మాట్లాడతాం. నో పార్కింగ్ అని బోర్డు ఉంటుంది, అక్కడ బండి పెట్టామనుకోండి, Yes. ఫైన్ వేస్తారు. అసలు పార్కింగ్ ఎక్కడ అని చెప్పాడా? అదే దట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇక్కడ పెట్టద్దు అంటాడు సార్. అదే క్వశ్చన్ ఎవరు వేస్తారు? 1000 నో పార్కింగ్ అన్నాడు కాబట్టి 1000 రూపాయలు కడతాడు. లేకపోతే ఇంకా ఈ మధ్య కొత్తగా మొదలు పెట్టారు, చక్రాలకి లాక్ చేయటం మొదలు పెట్టారు. సో మొన్న ఒక చోటు తెలియగలవాడు ఒకదానికి వేస్తే హ్యాపీగా వాడు వెనక బంపర్ ఉంటే ఈ వీల్ ఇప్పేసుకొని బంపర్ వేసుకొని వెళ్ళిపోయాడు. అందుకే ఈ మధ్య 2 చక్రాలకి వేస్తున్నారు. సార్ ఎప్పుడైతే ఉంటాయో ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయో అవాయిడింగ్ మెజర్స్ కూడా ఉంటాయి. మీరు చెప్పింది అదే, పార్కింగ్ లేని బిల్డింగ్లకి పార్కింగ్ పర్మిషన్ ఇస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఈ రోడ్డు కెపాసిటీ ఏంటి, ఎంతమంది వస్తారు అని. ఈ యాక్సిడెంట్లు మెయిన్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు బిల్డింగ్ కూలిపోయింది, ఆ రోజే హడావుడి. అలాగే ఇంకేదన్నా ఈవెంచువాలిటీ జరిగినాయి, ఆ రోజే హడావుడి. తప్పితే ప్రాపర్గా కూర్చొని సుప్రీంకోర్టు కమిటీ ఫామ్ చేసింది సార్ రోడ్ సేఫ్టీ మీద. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డైరెక్టర్ జనరల్ స్థాయిలో రోడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు. అది ఆ పోస్ట్ అనేది కేవలం పనిష్మెంట్ పోస్ట్గా ఉంటుందండి. మీరు అది కాకుండా ఆఫీసర్ కూర్చున్న మాత్రాన దాంట్లో మార్పు వస్తుంది అనుకోవద్దు. నో నో నో. కానీ నేనేమంటానంటే రోడ్ సేఫ్టీ ఏం చెప్తుంది? ఎగ్జాక్ట్లీ. ఎక్కడైతే హార్ట్స్ ఫస్ట్ మీరు ఇందాక చెప్పారు అక్కడ చెట్లు చేమలు ఇవన్నీ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు అని. ఎక్కడైతే మలుపులు ఉన్న ప్లేసులు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఈ దాన్ని అంటారు స్పీడ్ బ్రేకర్స్ని ప్రాంప్ట్గా పెట్టండి. అంటే ఆ 2 నిమిషాలు దాటే వరకు ఈ షుడ్ నాట్ క్రాస్ 20 km అనే లెవెల్లో మీరు పెట్టండి. ఇప్పుడున్న ఈ స్పీడ్ బ్రేకర్స్ సరిపోవు, జనాలు చాలా తెలియగల వాళ్ళు. అలాగే మలుపులు ఉన్నాయి అన్నప్పుడు సైన్ బోర్డ్స్ ఎక్కడున్నాయి సార్? ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు, నేను రెగ్యులర్గా హైదరాబాద్ విజయవాడ తిరుగుతా కాబట్టి చెప్తున్నా, నార్కేటిపల్లి ముందు రోడ్లు వేస్తున్నారు, అక్కడ ఎక్కడా సిగ్నల్స్ లేవు. తెలియని వాటి ఇలా నేరుగా వెళ్ళిపోతే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత డైవర్షన్ అనేది కనిపిస్తుంది, సిగ్నల్స్ ఏమీ లేవు. సో మెయిన్ ఆంధ్రాలో ఉన్నప్పుడు బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. బ్లాక్ స్పాట్స్ హాట్ స్పాట్స్ ఏంటంటే ఎక్కడ యాక్సిడెంట్ జరిగే వీలు, ఇందాక మీరు చెప్పారు మలుపులు ఉన్నాయి, అక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏవి. మీరు విజయవాడ ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి తెలంగాణ దాటిన తర్వాత ఆంధ్ర, అవును, కోదాడ దాటే తర్వాత ఎన్ని ఉంటాయండి బ్లాక్ స్పాట్స్? తెలియదు. నార్మల్గా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే అదొక్కటే కాకుండా ఇంకేం మీరు లూప్ హోల్స్ గుర్తించారు? ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు అప్రోచ్ రోడ్స్ ఉంటాయి. అప్రోచ్ రోడ్స్ నుంచి హైవే మీద వచ్చినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాడు, మనం భయపడాలి, వాడు అసలు భయపడ్డావు. అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్రోచ్ నుంచి హైవే మీదకి వచ్చినప్పుడు అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండవు, వాడి పాటి కూడా వచ్చేస్తాడు. ఇంకా మీకు చెప్పాలంటే అదే రోడ్లో ఆటోలో ఒక 20 మందిని తీసుకొని పోతారు సార్, ఆపోజిట్ డైరెక్షన్ వస్తారు, ట్రాక్టర్లు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నవాడు మీకు చాలా చోట్ల చూస్తే వెహికల్స్ని తప్పించకపోయి జరిగిన యాక్సిడెంట్లే మీకు ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ ఆపోజిట్ యాక్సిడెంట్ల కన్నా వెహికల్ మన జంతువుల్ని, ఈ బఫెలోస్ని కౌస్ని వీటిని తప్పించబోయి ఆ పర్టికులర్ మూమెంట్లో యాక్సిడెంట్ అయిన రోజులు చాలా ఉన్నాయి. ఆ స్పీడ్లో ఏమవుతుంది, మనుషులుంటే మనిషి మీద ఎక్కటము, లేకపోతే ఫుట్పాత్ మీద ఎక్కటం అవుతుంది. సో మెయిన్ గమనించాను సార్, బిట్వీన్ విజయవాడ అండ్ హైదరాబాద్లో మీరు అన్నట్టు కోదాడ దాటిన తర్వాత టోల్ గేట్ నుంచి ఎక్కడైనా చూస్తాయి, ఆ అప్రోచ్ రోడ్స్కి హైవే మీద కనెక్ట్ అవుతాయి, అక్కడ ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండవు. ఎవడు ఎటు నుంచి వస్తాడో మనకు అర్థం కాదు. అలాగే విజయవాడ టు వైజాగ్ కూడా చాలాసార్లు వెళ్ళాను, రెగ్యులర్గా వెళ్తుంటాను. అక్కడ ఎర్లియర్ గవర్నమెంట్లో బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడ ప్రాపర్ కేర్ తీసుకున్నారు. ఈరోజు సేవ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కడుంది సార్?
ఇప్పుడు మీకు ఇదే రోడ్లో బోల్డ్ గుంతలు కనిపిస్తున్నాయి. సార్ రాజ్భవన్ ముందే వాన పడితే ట్రాఫిక్ జామ్ 2-3 అవర్స్ అయితే దాన్ని రెక్టిఫై చేయలేదు. రాజ్భవన్ సరే. ముందే ఇప్పుడు మన చేవెళ్ళ విషయం మనం వెనక్కి వెళ్దాం అంటే చేవెళ్ళ తప్పు ఎవరిది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి పక్కన పెడదాం. ఇన్సూరెన్స్ మాట్లాడుతూ ఉంటాయి. ఉమ్. ఇన్సూరెన్స్ బస్సులో చనిపోయిన వ్యక్తులకి ఆర్టీసీ బస్సులో చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ వస్తుందా రాదా ఒకటి. 2 ప్రైవేట్ బస్సులు కర్నూలు విషయం తీసుకుంటే అందులో చనిపోయిన వ్యక్తులకి ఆ ఇన్సూరెన్స్ ఉంటుందా రాదా. అంటే ఇన్సూరెన్స్ అనేది మన స్టేట్లో కాకుండా నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ తీసుకొచ్చిన బస్సులకి మాడిఫికేషన్ బస్సులకి ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది అంటారు. ఆ విధంగా అటువంటి బస్సులో చనిపోతే బాధిత కుటుంబాలు ఏం చేయాలి? సార్ ఇది అల్టిమేట్గా రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ మాస్టర్ సర్వెంట్. అంటే ఇతను డ్రైవర్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హిజ్ ఓనర్ ఈజ్ రన్నింగ్ ద వెహికల్, బట్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద ఓనర్ ఓన్లీ. సో హీ కెనాట్ అవాయిడ్ ది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వెహికల్ చిన్నదా పెద్దదా ఓకే, దట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్. ఎందుకంటే మీరు ఇందాక అడిగారు కాంపెన్సేషన్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు అలాగే ఓనర్ ఇచ్చే ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఇన్సూరెన్స్ కూడా మోస్ట్ అన్ఫార్చునేట్లీ ఎంసీటీలో వేస్తారు. మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రిబ్యునల్ అని ఉంది, దానికి డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ అతను జడ్జిగా ఉంటారు. అక్కడ క్లైమ్స్ అవార్డు చేయడానికే కనీసం 4-5 ఏళ్ళు పడుతుంది. అవార్డు చేసిన ఆపోజిట్ వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడక వాళ్ళు అప్పీల్కి వెళ్తున్నారు. ఆఫ్ కోర్స్ అప్పీల్కి వెళ్తున్నప్పుడు 50% డిపాజిట్ చేయండి, డిపాజిట్ చేసిన అమౌంట్ వితౌట్ ఫర్నిషింగ్ ఎనీ షూరిటీ ద విక్టిమ్స్ కెన్ విత్డ్రా అని చెప్పని ఉంది. సో ఈ లైబిలిటీ మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు బస్సు యాక్సిడెంట్ అయింది అంటే ఓనర్ హ్యాస్ టు బి లైబుల్, హీ హ్యాస్ టు పే ది కాంపెన్సేషన్ టు ది విక్టిమ్స్. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్ యాక్సిడెంటు మిగతా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ యాక్సిడెంట్ అంటే ప్రైవేట్ బస్ ఆర్టీ బస్సు లేకుండా గవర్నమెంట్ ఒక్కోసారి ప్రకటిస్తూ ఉంటుంది కాంపెన్సేషన్, దిస్ మచ్ కాంపెన్సేషన్ వీఆర్ గోయింగ్ టు గివ్ అని. సరే అది ఎంతవరకు వెళ్తుంది, వెళ్ళిందా లేదా, కరెక్ట్ పర్సన్ తీసుకున్నారా లేదా అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఎక్కడున్నా సార్ స్ట్రైట్ అవే వాళ్ళకి వెళ్ళే మెకానిజం లేదు. ఈచ్ అండ్ వేరు ఎక్కడైతే ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ద్వారా అనేవి జరుగుతాయో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఆర్టీసీ బస్సులో అయితే గవర్నమెంట్ బస్సులో అయితే గవర్నమెంట్ బేర్ చేస్తుంది, కానీ ప్రైవేట్ బస్సులో ఆ బాడీ స్ట్రక్చర్ని మార్చి అంటే సీటు మీద సీటు అవి ఉన్న బస్సులకి ఇన్సూరెన్స్ తక్కువ వస్తుందని చెప్తుంటుంది గవర్నమెంట్. అటువంటి బస్సులో యాక్సిడెంట్లో చనిపోతే పాసింజర్కి కానీ ఆ డిసీజర్కి డబ్బులు వస్తాయి రావా? డబ్బులు వస్తాయి సార్, బట్ ఎంత అమౌంట్ అనేది అగైన్ ఈ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది పాలసీ, వాళ్ళు ఏం పాలసీ తీసుకున్నారా. ఇప్పుడు మీకు దీనికి రిలవెంట్ చెప్పాలంటే వర్క్మెన్ కాంపెన్సేషన్ కింద కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తున్నప్పుడు వాళ్ళు గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అంటే అక్కడ చేసే వర్కర్స్ అందరికీ 100 మందికి తీసుకున్నారు అంటే దానిలో ఎల్లయ్యా పుల్లయ్యా ఉండాల్సిన పని లేదు. ఆ 100 మందిలో ఎవరికి యాక్సిడెంట్ జరిగి ఏదైనా క్యాజువాలిటీస్ జరిగితే గ్రూప్ ఇన్సూరెన్స్ కింద దే విల్ టేక్ కేర్. అలాగే వీళ్ళు ఏం ఇన్సూరెన్స్ తీసుకున్నారో మనకు తెలియదు. రెండోది నాగాల్యాండ్ నుంచి వేరే చోట్ల నుంచి వెహికల్స్ వచ్చి దాన్ని రీమోడలింగ్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ హూస్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ టు గివ్ క్లియరెన్స్ అండి. అగైన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంటే కదా దానికి పర్మిషన్స్ ఇస్తున్నది. సో గవర్నమెంట్ నోస్ విత్ రిగార్డ్ టు ది స్టేటస్ ఆఫ్ ద వెహికల్. కానీ కొన్ని సంఘటనలో సార్ బస్సు కానీ ఏదో వెహికల్ యాక్సిడెంట్ అయింది అనుకోండి రోడ్డు మీద, వెంటనే కొంతమంది అడ్వకేట్లు అక్కడ చేరుకొని వాళ్ళతో బ్లాంక్ పేపర్ మీద సైన్ చేయించుకొని వాళ్ళ చేతిలో ఒక 5,000 పెట్టి వెళ్ళిపోతుంటారు. ఓకే, వెళ్ళిన తర్వాత ఆ బ్లాంక్ పేపర్ నింపుకొని మీకు క్లెయిమ్ చేస్తాం, మీకే డబ్బులు వస్తాయి, మీరు ఎవరిది తిరగద్దు అని చేస్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు అని చేయించుకొని ఆ వచ్చిన దాంట్లో 50% నాది 50% నీది అంటూ ఏం కష్టపడద్దు. అవి దందాలు నడుస్తున్నాయి సార్, బట్ నేను వాటి జోలికి ఎప్పుడు పోలేదు, నడుస్తున్నాయి. అది కరెక్ట్ ప్రొసీజరా లేదు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మనం వెళ్ళి ఇన్సూరెన్స్కి వెళ్ళి క్లెయిమ్ చేసుకోవడం కరెక్ట్ ప్రొసీజరా? సార్ ఇందాక మీకు ఆల్రెడీ మొదట్లో చెప్పాను, మనం తిరిగి చేసేంత ఓపిక లేదు కాబట్టి మన తరఫున ఎవడో చేస్తున్నాడు అంటే భారతదేశంలో మనకున్న మెంటాలిటీ ఏంటంటే డిపెండెన్సీ, మనం హ్యాపీగా ఉంటాం. మన పని వేరేవాడు చేస్తున్నాడు అంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు చెప్పిన అక్షరాలు నిజం, దిస్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాక్టీస్. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో నేను చాలా చోట్ల విన్నాను, మార్చూరు దగ్గర ఉంటారు అడ్వకేట్లు, మార్చూరు దగ్గర అడ్వకేట్లు ఉంటారు. సో ఇలాంటి హాస్పిటల్ రోడ్డు మీద యాక్సిడెంట్ సంతకం పెట్టించుకుంటారు, అదేంటండి అసలు అది ఆ కల్చర్ ఎక్కడ వచ్చింది ఇది? సార్ ఇప్పుడు నాకై నేను వెళ్ళి చేయాలన్నా నాకు అడ్వకేట్ కావాలి. వితౌట్ అడ్వకేట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఇది డోర్ డెలివరీ సిస్టమ్. నేనేం కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయిగా, అందరం బాగుపడుతున్నాం. ఇప్పుడు నేను వెళ్తే రకరకాలు అడుగుతారు. సో కొన్ని సందర్భాల్లో వెళ్ళి ట్రైనింగ్ కూడా ఇస్తారు, ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఇలాంటి కేసులు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి.
అంటే ఇక్కడ మనకి కాంపెన్సేషన్ రావాలంటే మన ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కువ చెప్తాం. ఉమ్, మనం ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం తక్కువ. మాకేం లేదండి అని చెప్తాం. ఉమ్, అది సినారియో. ఉమ్, సార్ ఇంత పెద్ద జనాభాలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వీటిని కంట్రోల్ చేయలేదు. ఇప్పుడే ఒకటే లా పనిష్మెంట్ సిస్టమ్ కనుక స్పీడీగా లేనంత వరకు ఎవ్రీబడి ఈస్ టేకింగ్ రైడ్ ఆన్ ది ఈచ్ ఆస్పెక్ట్. నేను ఏదైనా ఒక తప్పు చేయాలి అంటే అమ్మో 10 రోజుల్లో దొరికిపోతే నన్ను పనిష్ చేస్తారు అనే వాతావరణం రానంత వరకు మీరు ఎన్ని కమిటీలైనా వేయండి, ఎన్ని జడ్జిమెంట్లైనా రానివ్వండి, ఎన్ని మార్గదర్శకాలను ఇవ్వనివ్వండి, దెర్ ఈజ్ నో యూజ్. జస్టిస్ డెలివరీ సిస్టమ్ షుడ్ బి ఇన్యాక్యురేట్ విత్ ఇన్ నో టైం. అప్పుడే జనాలు భయపడతారు. ఈరోజు ఏ నేరం చేసినా దాని ఎండ్ రిజల్ట్ టైం పడుతుంది. ఇప్పుడు అంటే మన దగ్గర సిస్టంలో, అంటే ఇండియన్ సిస్టంలో, జ్యుడిషియల్ సిస్టంలో కేవలం ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే ఉంటుంది, ఫైనల్ That's all. పనిష్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే సిఆర్పిసిని ఏదో భారతీయ నాగరిక బిఎన్ఎస్ఎస్ అని పెట్టారు, ఇంకా చాలా మందికి తెలియదు. అంటే ఏం ప్రొసీజర్ మార్చలేదు. మనకి కనిపిస్తుంది, ఏం మార్చలేదు. కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఏంటిది తెలియదు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. అవును, పబ్లిక్ ఏం తెలుస్తుంది అండి ఇంకా. అదే సార్, పబ్లిక్ తెలుసుకోవాలని ఆలోచన ఎక్కడుంది సార్? లేచినప్పటి నుంచి వాడి బతుకు తెరువు వాడు చూసుకోవడానికి పరిగెత్తా తప్పితే వాట్ ఈస్ ద నెసెసిటీ? ఇప్పుడు మీరు చూడండి 420 ఎగ్జాంపుల్ తీసుకుంటే చీటింగ్, మీరు 100 రూపాయలు తీసుకున్న 7 ఏళ్లే, 100 కోట్లు చేసిన 7 ఏళ్లే, 1000 కోట్లు చేసిన 7 ఏళ్లే. ఎన్హాన్స్మెంట్ యూ కెన్ డిపెండ్స్. అంటే స్పెషల్ పర్మిషన్స్ ఏదైనా తీసుకొని వీడు వెయ్యాలి తప్పితే, ఇప్పుడు బ్యాంకులు ఇంత లూటీ చేసి వెళ్ళిపోయారు ఫారెన్, హ్యాపీగా వెళ్ళిపోయారు. దట్ ఈస్ హూస్ మనీ? పబ్లిక్ మనీ. దట్స్ ఆల్. ఇప్పుడు మనం ఒక పెద్ద మనిషికి మనకు వచ్చాం, పెద్ద మనిషి ఏముందిలేండి, మాకంటానికి 1000 కోట్ల రూపాయలు అతన్ని నలిఫై చేసేసింది గవర్నమెంట్. అండర్ వాట్ సర్కమస్టెన్సెస్? సార్ అడిగేటవాళ్ళు లేడు. అడిగేటవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వేరే రకరకాలుగా భయపడతారు. అమ్మో మనం క్వశ్చన్ చేసుకుంటే మనం టార్గెట్ అవుతామేమో, అవును. నాకు పెళ్ళాం బిడ్డలు ఉన్నారు, ఉమ్, లేకపోతే మన సుబ్బరామరెడ్డి గారికి అన్ని 1000 కోట్లు క్యాన్సిల్ చేయాల్సిన పనే ఉంది. క్యాన్సిల్ ఇన్ ద సెన్స్ యూ నీడ్ నాట్ పే అని చెప్పని ఆర్డర్. అంటే ఇవన్నీ సామాన్యుడికి ఇవ్వరు కదా. ఎందుకు ఇస్తారండి? సామాన్యుడికి ఈరోజు judiciary తీసుకోండి. కదండి. జ్యుడిషియరీ తీసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కేసు వింటారు. తెల్లవారుజామున వింటారు, ఈవినింగ్ వింటారు, మధ్యాహ్నం వింటారు. మీరు వెళ్ళి ఎమర్జెన్సీ అని చెప్పండి, యూ కమ్ ఇన్ ద లిస్ట్ అంటారు. ఏం చెప్తాం? ఈరోజు మీరు అడగచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా ఆన్ పేపర్, నాట్ ఇన్ ప్రాక్టికల్. సో అలాంటప్పుడు మీరు ఎన్ని చేవేళ్ల కేసులు వచ్చినా, 100 చేవేళ్ల కేసులు వచ్చినాయి. సార్ చిలకూరుపేట బస్సు తగలబడింది సార్, దాని యాక్సిడెంట్ అనుకుందాం, చాలా మంది చచ్చిపోయారు, మీకు గుర్తే ఉంటుంది. అది యాక్సిడెంట్ కాదు, senior ఆయన journalist. కావాలని అదే. చేశాడు. చేశారు నిజమే. ఈ రోజు ఎన్నేళ్ళు పట్టింది సార్ డిసైడ్ అవ్వటానికి? ఎన్నేళ్ళు పట్టింది డిసైడ్ అవ్వటానికి? అయింది 20 years అవ్వచ్చు. మళ్ళీ అప్పుడే అవ్వలేదు, సుప్రీంకోర్టు ఇంకా ఉంది కదా. ఉమ్. అంటే అంటే మన దగ్గర ఉరిశిక్ష అని పెట్టినా అది ఫైనల్కి వచ్చేసరికి ఇంకా అది ఒకసారి నేను విన్నాను సార్, అది మన కరోనా ముందు ఈ నిర్భయ హంతకులు ఇంటర్నేషనల్ లా కోర్టుకి అప్పీల్ చేసుకున్నారంట. అంటే ఇప్పటివరకు సీనియర్ అడ్వకేట్స్ ఎవరు ఆ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఆ జైల్లో ఉన్న నిర్భయ హంతకులు చేశారు. మరి లక్కీగా ఆ టైంలో కరోనా రావటం వల్ల అది యాక్టివేట్ కాలేకపోయింది, లేకపోతే అది ఏం వర్డిక్ట్ ఇచ్చేదో. అంటే నేరం చేసేవాళ్ళు ఎక్కువ యాంగ్జైటీ చూపిస్తారు కదా తప్పించుకోవాలని. వాడు చూటి అది కదా. కానీ దాని జ్యుడిషియరీ తగ్గ పారామీటర్స్ ఉండాలి కదా సార్, దానికి పారామీటర్స్ ఉండాలి కదా. అంటే జ్యుడిషియరీ లేట్ అవుతుంది మీరంటారు, జ్యుడిషియరీకి కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల లేట్ అవుతుందని వాళ్ళు అంటారు. నేను అదే అంటున్నా సార్, సరైన ఫెసిలిటీస్ లేకే అంటున్నాను. లేకే ఎస్, గవర్నమెంట్ దాని మీద యాక్టివ్ ఉండాలి. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ జ్యుడిషియరీ సిస్టమ్, ఐఎమ్ కామెంటింగ్ ఆన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్ బికాస్ ల్యాకింగ్ ఆఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్. కానీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు కదండి. అదే మీకు రెవెన్యూకో ఎక్సైజ్కో ఇస్తారు ప్రయారిటీ, పోలీస్కి ఇస్తుంది, కానీ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ ఎక్కువ ప్రయారిటీ కరెక్ట్, వీళ్ళకి భయం కదా సార్. ఎందుకంటే జ్యుడిషియరీ నుంచి రెవెన్యూ రాదు, రిటర్న్స్ రావు. నో నిజమే. నాట్ ఓన్లీ దట్, రేపు జ్యుడిషియరీ కనుక మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తే, రేపు మా మీద ఆర్డర్స్ పాస్ చేస్తే, రేపు మా మీద స్టిచర్స్ పాస్ చేస్తే, అయ్యిండొచ్చు. అది కూడా భయం. మీరు మిసెస్ గాంధీని కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ పర్టికులర్ టైంలో ఆమె ఓవర్ రూల్ చేసి 19 సీనియారిటీలో ఉన్న వాటికి చీఫ్ జస్టిస్ చేసింది. టుడే జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్ ఆల్సో బికమ్ పార్షియల్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అంతే. సార్ ఫైనల్గా చెప్పండి, చేవేల్ లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, ఎస్, కర్నూలు లాంటి బస్సులు దగ్ధం అవుతూనే ఉంటాయి, కానీ అది జరగకుండా గవర్నమెంట్ సిస్టమ్ ఏం చేయాలి? ఇటువంటి విషయాల్లో బయటపడడానికి పబ్లిక్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? సార్ ఒకటే సార్, ఎవ్రీబడి షుడ్ బి అవేర్. నేను బాగుండాలి అనుకుంటే వాడు బాగుంటాడు. మీరు ఈ సందర్భంలో ఒక జడ్జిమెంట్ చెప్తాను. గుడ్ సమరిటన్ జడ్జిమెంట్ వచ్చింది. గుడ్ సమరిటన్ జడ్జిమెంట్ ఏంటంటే,
ఇదివరకు రోడ్ యాక్సిడెంట్ జరిగితే నాకెందుకు వచ్చింది తలకాయ నొప్పి చూసుకుంటుంటే వెళ్ళిపోయేవాళ్ళు పట్టించుకోకుండా. తర్వాత సీరియస్నెస్ అర్థమైన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చింది, బాబు నువ్వు ఏదైనా యాక్సిడెంట్ అయితే యూ టేక్ కేర్ దట్ పర్టికులర్ విక్టిమ్, నిన్ను పోలీసులు కానీ ఎవరు కానీ ఏ సిస్టమ్ కానీ నేను ఇబ్బంది పట్టదు అని చెప్పుకుంటూ వచ్చింది. ఇలా ప్రతి ఒక్కటి చేయడానికి మారదా అని అనట్లేదు సార్, ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఈ రోజున మీకున్న టెక్నాలజీ అవేర్నెస్ పెరిగినందువల్ల యాక్సిడెంట్ అయితే మీరే చెప్పక్కర్లా, మీరు ఎవరికైనా మీ ఫోన్ నుంచి బలాని దగ్గర యాక్సిడెంట్ అయిందని చెప్పినా ఇమీడియట్లీ దే ఆర్ అటెండింగ్. సో ఈ సిస్టమ్ రావడానికి ఎన్నేళ్ళు పట్టింది ఈ సిస్టమ్ రావడానికి. అలాగే మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు అంటే ఏమీ లేదు సార్, మనం తిరుగుతున్న రోడ్లోనే లెట్ అస్ ఫాలో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాఫిక్ సెన్స్. షార్ట్ కట్లో వెళ్ళిపోదాం అనుకుంటే మీరు ఎదురొస్తారని అనుకోకుండా నేను ఫాస్ట్గా వచ్చేస్తాను, ఇట్ ఈస్ హూస్ మిస్టేక్? సో అతను ఎవరు గమనించాడు. అలాగే ఈ హైవే వెహికల్స్ చాలా డాజిల్ లైట్స్ పెడుతున్నది, ఇవి చేస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శనం ఇచ్చిన మీరు రాజశేఖరన్ జడ్జిమెంట్కి ప్రయారిటీ ఇవ్వండి, మీకు వస్తాయి దానిలో గైడ్ లైన్స్. హెల్మెట్ వాడండి, హార్న్ సౌండింగ్ సిస్టమ్. అలాగే కొన్ని సౌండ్స్ చేసినప్పుడు హైవేలో మనకు కొంచెం భయం వేస్తాయి, అంటే ఆ సౌండ్కి వింటే వాళ్ళు చాలా విచిత్రంగా వాళ్ళు సౌండ్స్ చేస్తున్నప్పుడు లైట్స్ సౌండ్స్ అన్నారు కదా, ఇంతకుముందు హెడ్ లైట్స్ కి ఆఫ్ బ్లాక్ ఉండేది పెట్టేది. అవును, ఆ లైట్ కరెక్ట్ కింద రోడ్డు మీద వచ్చేది, Correct. కనపడేది. ఇప్పుడు తీయడం వల్ల తీసేశారు. ఎవరికి నష్టం అండి? మనకే నష్టం. ఎందుకు తీయించారు అసలు అది? ఏమో అందరూ అలౌట్ పడ్డారు, ఎందుకు దించారు సార్? ఒకటే సార్, సిస్టమ్ కాదు. ఈ కాలికి ఒక ప్యాంట్ ఒక కలర్, ఈ ప్యాంట్ ఒక కలర్ వేసుకుంటే ఎవడేసేది కానీ అది ఫ్యాషన్ అయిపోతుంది. దాని సిస్టమ్ అనే ఏం లేదు. ఈరోజు మీరు చెప్పింది కరెక్టే, ఆఫ్ బ్లాక్ లేకపోతే కూడా చలాన్స్ వేసేవారు. అవును, వాస్తవంగా మనకి కళ్ళు మీద పడకుండా రోడ్డు మీద వచ్చేది లైట్. అది దాని పర్పస్ అది కదండి. ఇప్పుడు వచ్చే వైట్ లైట్స్ వల్ల డైరెక్ట్గా డాజిలింగ్ అయిపోయి మన కళ్ళలో పడతాయి. దీనివల్ల ఏమవుతుంది, మీరు హైవే మీద నడిపేటప్పుడు వస్తున్న వెహికల్స్ కూడా డే టైం కూడా లైట్లు వేస్తున్నాడు. అవును, సిస్టమ్ ఏమీ లేదు సార్. ఏ ఇన్సిడెంట్, నాట్ ఓన్లీ యాక్సిడెంట్స్, ఈవెన్ రేప్ కేసులు కానివ్వండి, చీటింగ్ కేసులు కానివ్వండి, ఏ ఉన్నా యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఆర్ టేకింగ్ యాజ్ ఎ రైడ్ ఆఫ్ గ్రాంటింగ్ విల్ బీ ఇన్ ప్రాబ్లమ్స్. ఇన్ని ఫైనాన్షియల్ కంపెనీలు, ఇన్ని రియల్ ఎస్టేట్లు మనల్ని మోసం చేస్తున్నా, మళ్ళీ రేపు కొత్త కంపెనీ వచ్చింది అంటే వీళ్ళందరూ పోలోమని బరిగెడతారు, బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి. ఫస్ట్ వచ్చిన 10 మందికి కన్సెషన్ ఇస్తాను అని చెప్పంటే వెళ్ళి 1 గంటకే అక్కడ పడుకుంటాడు. అంతేగాని మన అట్లాగే బలాని కంపెనీ వాడు చెప్పాడు, వాడు మన మర్చిపోతారు. ఇది చాలా గొప్ప విషయం. మన భారత ప్రజలకి మరుపు అనేది ఒక వరం. ఆ వరం కొంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది, కొంతమంది వరమైంది, కొంతమందికి ఇది ప్రాబ్లం అవుతుంది. సో చేవెళ్ళ మీద వెళ్తున్నారు అంటే టిప్పర్ వెహికల్ని ఎవ్వరు ఎందుకు ప్రొహిబిట్ చేయలేకపోయారు. కాబట్టి ఒకటే మీ ద్వారా చెప్పేది, అట్లీస్ట్ టోల్ గేట్లో అయినా యూ డిప్లాయ్ పోలీస్ పర్సనల్ టు చెక్ ద వెహికల్స్, అట్లీస్ట్ కొంత అవుతుంది. లేకపోతే ఆ కన్సర్న్ టోల్ గేట్ వాడైనా అబ్జెక్ట్ చేయమని చెప్పండి టాప్లెస్ వెహికల్స్ని. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నెల్లూరు వెళ్ళేటప్పుడు కొవ్వూరు దగ్గర ముందు గ్రెనేట్ లారీ వెళ్తుంది, దానికి టాప్ సెక్యూరిటీ ఏం లేదు, వెనక కారు వెళ్తుంది. ఆ స్పీడ్ బ్రేకర్కి ఆ టిప్పర్ రాయి కారు మీద పడి 4 డాక్టర్స్ చనిపోయారు, మెడికల్ స్టూడెంట్స్. హూస్ రెస్పాన్సిబిలిటీ? అంటే అదే చెప్తున్నా, మన కళ్ళ ముందే జరుగుతున్నా మన వరకు సేఫ్. అలాగే మీరు రోడ్డు మీద చూడండి, సిగ్నల్ పడ్డప్పుడు ఆ కొంచెం దూరంలో దూరం వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు, 2 నిమిషాలు ఆగలేడు, హార్న్ కొడుతూ ఉంటాడు, 2 నిమిషాలు ఆగలేడు, ఏదో కొంపలంటికి పోతున్నట్టు ఆ మధ్యలో దూరి ఆ మధ్యకు ముందుకు వచ్చినప్పుడు ఈ ఆగు కారు ఉన్నవాడు కొంచెం ముందుకు వచ్చారనుకోండి, అతను ఇబ్బంది పడతాడు కదా. అది కూడా గమనించరు. అంటే ప్రజల్లో సివిక్ సెన్స్ రానంత వరకు ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని తీర్పులు వచ్చినా ఏమీ వర్కౌట్ కావు. అది చేబేల్ లాంటి సంఘటనలు కానీ, కర్నూలు లాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలంటే, జరిగినా జరగచ్చు కానీ జరగకుండా ఉండాలంటే ప్రజల్లో మార్పు రావాలంటున్నారు రఘు గారు. ఆయన చెప్తున్నట్లుగా ప్రజల్లో సివిక్ సెన్స్ పెరగాలి, ఇది నాది కాదు మనది అనే భావన రావాలి, ఇది పోలీసుల కోసం కాదు నా కోసం అనే భావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటూ అని చెప్తున్నారు. అంతేకాకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ముందు మీరు అడ్వకేట్ పెట్టుకొని ప్రశ్నించండి. ఒకవేళ రోడ్డు ప్రమాదాల్లో జరిగిన మీ బండి మీకు కాకపోయినా వెహికల్కి రిపేర్ వచ్చినా ఖచ్చితంగా సంబంధిత అధికారులకు నోటీస్ ఇవ్వండి, తర్వాత కోర్టుకి వెళ్ళండి. అప్పుడే ఆ ప్రశ్నించే తత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా సిస్టంలో మార్పు వస్తుందంటూ రఘు గారు చెప్తున్నారు. ఇది చేవెళ్ళని సంఘటనలు, కర్నూలు లాంటి ఘటనలు జరిగిపోయి రోడ్ సేఫ్టీ ఏం చెప్తుంది, మనం చేయాల్సిందైన విషయంపై రఘు గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి. నమస్తే.